Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So as I told you, రేపటి నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు 10,000 రూపాయలు పెరిగిపోతుంది. సో యూపీఎస్సీ మన దగ్గర నుంచి ప్లాన్ చేస్తున్న వాళ్ళంతా కూడా డిలే చేయకుండా ఇవాళే జాయిన్ అయిపోండి. ఇవాళైతే 60,000 ఫీజు, 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో 5,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. యూ ఆల్సో గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు. రేపటి నుంచి ఫీజు 10,000 పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటే మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ నుండి చేయొచ్చు. సో దానికి మీరు చేయాల్సిందల్లా కేవలం 10,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐతో 80,000 రూపీస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడమే. సో మీరు 8 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి. అండ్ లేట్ చేస్తే ఫీజు పెరుగుతుంది. 80 కూడా మనకి 20,000 రూపీస్ పెరిగి 1 lakh అవుతుంది ఫ్రమ్ 1st June. 1st June నుంచి ఫీజు 1 lakh అవుతుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ లైవ్ బ్యాచ్ May 16 నుంచి ప్రారంభిస్తున్నాం. అంటే రేపటి నుంచి మీకు తెలుగు మీడియం బ్యాచ్, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఇవాళ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 15,000 ఫీజు, రేపటి నుంచి వస్తే 18,000 ఫీజు. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈఎంఐ మీరు 5,000 పే చేసి జాయిన్ అవ్వవచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది, గుర్తుపెట్టు. సో ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి స్టాటిస్టికల్ సక్కర్ అనే పేరుతో మనకి కనిపిస్తుంది. సక్కర్ అంటే హెల్ప్ ఆర్ అసిస్టెన్స్ డ్యూరింగ్ హార్డ్షిప్, అంటే టఫ్ టైమ్స్లో మనకి లభించే హెల్ప్ లేదా సహకారాన్ని మనం సక్కర్ అని చెప్పి అంటాం. అయితే ఎవరు టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నారో? పాలసీ మేకర్స్. ఏ విషయంలో? ఇన్ఫ్లేషన్ని అదుపు చేసే క్రమంలో. ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసం వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. రిసెషన్ వచ్చేస్తుందేమో అన్న భయం వస్తుంది. సో ఈ టైంలో ఎలా చేయాలరా బాబు అనే టైంలో మనకి స్టాటిస్టికల్ సక్కర్ లభించింది. అంటే అర్థం ఏంటి? నెంబర్స్ అనుకూలంగా వచ్చాయి. సో ఏప్రిల్ మంత్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఈ డేటా అనేది 6% లోపు 4.7% ఉంది. అంటే మన వాళ్ళు యాక్సెప్టబుల్ రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే పాలసీ మేకర్స్ కెనాట్ ఎఫోర్డ్ టు డ్రాప్ దేర్ గార్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్. సరే, ఇప్పుడు అనుకూలంగా వచ్చింది కదని చెప్పేసి ఇన్ఫ్లేషన్ పైన చేస్తున్న పోరాటాన్ని ఆపేయకూడదు, రిలాక్స్ అయిపోకూడదు. రిలాక్స్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పర్మనెంట్ ఫినామినా, టెంపరరీ ఫినామినా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అని ఈ సెంటెన్సెస్ యొక్క మీనింగ్. సో ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్తే మనం ఇన్ఫ్లేషన్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది, అందులో ఏముంటాయి అనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో మన దేశంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు అనేది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో దీనికి బేస్ ఇయర్ వచ్చేసి 2012వ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకున్నారు. అండ్ ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా మనకి రూరల్కి, అర్బన్కి మరియు కంబైన్డ్గా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ ద మంత్ ఆఫ్ అని రాశారు కాబట్టి ఇది ప్రతి నెల కూడా ఈ డేటా రిలీజ్ అవుతుంది. సో ఈ నెల డేటా మీరు ఒకసారి గమనిస్తే ఏప్రిల్ 2023 డేటా ఇది. రూరల్, అర్బన్ కంబైన్డ్ ఇచ్చారు. మనం కంబైన్డ్ చూస్తే సిపిఐ జనరల్ వచ్చేసి 4.7% ఉంది. అదే ఏప్రిల్ 2022 తీసుకుంటే 7.8%. ఇది అప్పట్లో చాలా హై. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. అంటే మనకి ఇన్ఫ్లేషన్ అదుపులోకి వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ పాయింట్. అయితే దీంట్లో మనం గమనించాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే సిపిఐ క్యాలిక్యులేషన్లో ఏ ఐటమ్స్ ఉంటాయి, వేటిని చూస్తారంటే ఇలా 6 కేటగిరీస్ ఉంటాయి. మీరు గమనించవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్, ప్యాన్, టొబాకో, ఇంటాక్సికెంట్స్, క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్, మిస్లేనియస్ అని చెప్పి 6 సెగ్మెంట్స్ ఉంటాయి. వీటిల్లో వెయిట్స్ మనం తీసుకుంటే మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్నది ఫుడ్ అండ్ బెవరేజెస్. ఇట్ హ్యాస్ 45.86% వెయిట్. అంటే కామన్ మ్యాన్ సాధారణంగా ఖర్చు పెట్టే అంశాలు ఏ వస్తువుల కోసం, సేవల కోసం ఖర్చు పెడతారని చూస్తే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనకి కనిపిస్తాయి. సో వాటిల్లో వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఖర్చు దేనికి పెడతారంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్కి పెడతారు అనేది మనం అంచనా తీసుకొని వీటి ధరల్లో వచ్చిన మార్పుల్ని ఎస్టిమేట్ చేయడం ద్వారా సిపిఐ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చూస్తే కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనే దాన్ని కూడా చూపిస్తున్నారు. ఈ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీరు అనుకోవచ్చు ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్ని సెపరేట్గా చూస్తే CFPA అవుతుందని. చిన్న తప్పు ఉంది. ఈ 12 ఐటమ్స్లో ఈ 2 ఐటమ్స్ని వదిలేయాలి. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ అనే ఐటమ్స్ని వదిలేసి ఇక్కడ కనిపిస్తున్న 10 ఐటమ్స్ని మాత్రమే కౌంట్ చేస్తే వచ్చేదాన్ని మనం CFPI అని చెప్పేసి, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఈ బేసిక్స్ ఉంటే మీకు సరిపోతుంది. నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఆర్టికల్ ఆఫ్ ద డే. సో ద రీడింగ్ ఫర్ రిటైల్ ఇన్ఫ్లేషన్, రిటైల్ అనే పదాన్ని వాడారు. రిటైల్ ఇన్ఫ్లేషన్ మనకి CPI, అలాగే హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనే ఇంకో పదం వాడతారు, దట్ ఈస్ WPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ద రీడింగ్ ఫర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ బ్రేక్డ్ షార్ప్లీ లాస్ట్ మంత్ టు an 18-month low of 4.7%. మనం బ్రేక్ అంటే కారు ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు వేస్తాం చూడండి బ్రేక్, ఆ బ్రేక్ అనమాట. BREAK బ్రేక్ కాదు, ఆ బ్రేక్ అంటే విరగొట్టడం. ఇది బ్రేక్ వేయడం అనే మీనింగ్, బ్రేక్ పడ్డం అనే మీనింగ్. రిటైల్ ఇన్ఫ్లేషన్ 18-month low of 4.7%కి ఆగింది. ఎయిడెడ్ ఇన్ నో స్మాల్ మెజర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇది. ఇన్ నో స్మాల్ మెజర్ అంటే మీనింగ్ ఏంటంటే టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ అని. టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ అంటే చాలా వరకు దేనివల్ల మనకి ఇన్ఫ్లేషన్ తగ్గిందంట, బై ద ఫ్యాక్ట్ దట్ ప్రైస్ గెయిన్స్ హ్యాడ్ ఇట్ అన్ 8-year high of 7.8% ఏప్రిల్ 2022లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉండడం మూలాన, అంటే ఆ కారణం వల్ల కూడా, మెజారిటీ ఆ కారణం వల్ల ఇప్పుడు ఏప్రిల్ 2023లో ఇన్ఫ్లేషన్ తగ్గింది. అదేంటి సార్ దానికి దీనికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ చేస్తారు, అంటే లాస్ట్ ఇయర్ నెంబర్తో కంపేర్ చేసి చేస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ మనకి 100 మార్కులు వచ్చాయనుకోండి, ఇప్పుడేమో 120 వచ్చాయనుకోండి. ఒక స్టూడెంట్కి 20% మార్కులు పెరిగాయని చెప్తాం. అదే లాస్ట్ ఇయర్ 60 మార్కులు వచ్చాయనుకోండి, ఇప్పుడు 120 వచ్చాయనుకోండి, మనం ఏం చెప్తాం, 100% పెరిగాయి అని చెప్తాం. ఇప్పుడు వచ్చింది 120, లాస్ట్ ఇయర్ 2 సందర్భాలను వచ్చిన మార్కులు 120. కానీ లాస్ట్ ఇయర్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు పర్సంటేజ్ తక్కువ కనిపిస్తుంది, లాస్ట్ ఇయర్ నెంబర్ తక్కువ ఉన్నప్పుడు పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండడానికి ఒక కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ నెంబర్ ఎక్కువగా ఉంది, అందువల్ల ఆ కారణం వల్ల కూడా చాలా వరకు ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తక్కువగా కనిపిస్తోందని ఆధార్ యొక్క ఉద్దేశం. While at the headline level, inflation cooled by 96 basis points from March 5.66%, the month-on-month price gains based on the provisional consumer price index in April showed a quickening to 0.51% from the 0.23% pace in March. ఇక్కడ ఇంకో పాయింట్ రాశారు. వైల్ ఎట్ ద హెడ్లైన్ లెవెల్ ఇన్ఫ్లేషన్ ఏమైందమ్మా, 96 basis points కూల్ అయింది. మార్చ్లో 5.66% ఉంటే దానికంటే ఒక 96% పాయింట్ తగ్గి 4.7%కి తగ్గింది ఎట్ హెడ్లైన్ లెవెల్. హెడ్లైన్ లెవెల్ అనే పదాన్ని రాశారు కాబట్టి మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఇన్ఫ్లేషన్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్. సో ఇది CPIకి వర్తిస్తుంది, WPIకి వర్తిస్తుంది, ఇది కూడా CPIకి వర్తిస్తుంది, WPIకి వర్తిస్తుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి కోర్ ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు CPI, WPIలో ఉన్న ఆల్ ఐటమ్స్ని కౌంట్ చేస్తారు. వైల్ కోర్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు CPI, WPIలో ఉన్న ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఐటమ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. వీటిని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ వాటిని మాత్రమే కౌంట్ చేస్తే వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్, అన్నిటిని కలిపి చేస్తే వచ్చేదాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పుడు మనకి ఇందాక మనం చూసింది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, అన్నీ కలిపి ఉన్నది అని అర్థం, వాటిని ఎక్స్క్లూడ్ చేసి చేసేది కాదు అని. ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తారు అంటే ఇవి 2 హైలీ వాలటైల్, ఇవి తొందరగా మారిపోతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం తగ్గిపోవడం జరుగుతుందా లేకపోతే ఇన్ జనరల్ జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం పాలసీ మేకర్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమని, ఇన్సైట్స్ ఇవ్వడం కోసమని ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మంత్ ఆన్ మంత్ గెయిన్స్ మాత్రం తీసుకుంటే 0.51%, మార్చ్ 2023తో పోలిస్తే ఏప్రిల్ 2023 0.51% పెరిగింది అని చెప్తున్నాడు. ఫిబ్రవరితో పోలిస్తే మార్చ్లో 0.23% పెరిగితే మార్చ్తో పోలిస్తే ఏప్రిల్లో 0.51% పెరిగింది అని చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ ఆల్సో స్లోడ్ ఇన్ ఏప్రిల్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ ఇయర్ ఆన్ ఇయర్ సాఫెనింగ్ ఇన్ ఫుడ్ ప్రైస్ గెయిన్స్. ఫుడ్ ప్రైసెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ దానివల్ల కూడా తగ్గిందని మనం చెప్పొచ్చు. విత్ ద కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఈజింగ్ ఆల్మోస్ట్ లాక్ స్టెప్ విత్ ద బ్రాడర్ ఇండెక్స్,
The reading slid 95 basis points from the previous month's 4.79% to 3.84%. సో బ్రాడర్ ఇండెక్స్ ఎలాగైతే ఇన్ లాక్ స్టెప్ అంటే దాంతో పాటుగా అది ఎలాగైతే తగ్గిందో ఇవి కూడా మనకి అలాగే తగ్గి 3.84%కి పడిపోవడం అనేది జరిగింది. 3.84%కి పడిపోవడం అనేది జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ వర్ ఎ వైటల్ కాంట్రిబ్యూటర్. ఎందుకు తగ్గిందంటే ప్రధాన కారణం ఆయిల్స్, ఫ్యాట్స్ వాటి రేట్లు తగ్గాయి. విత్ ఎ డీఫ్లేషన్ ఇన్ ప్రైసెస్ వైడనింగ్ టు 12.3% లాస్ట్ మంత్ ఫ్రమ్ 7.86% ఇన్ మార్చ్. సో ఆయిల్ అండ్ ఫ్యాట్స్లో మనకి ఏం కనిపిస్తుంది? వాట్ వీఆర్ సీయింగ్ దేర్ ఈజ్ డీఫ్లేషన్. డీఫ్లేషన్ అంటే రిడక్షన్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రైసెస్. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్. డీఫ్లేషన్ అంటే రిడక్షన్ ఇన్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్. దేర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ డిస్ఇన్ఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ అంటే రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. చూసారా, దిస్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఇన్ ది పేస్ లేదా రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుదలలో తరుగుదల మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాము. ధరల తరుగుదల రిడక్షన్ ఇన్ ప్రైసెస్. యాక్చువల్ ప్రైసెస్ తగ్గితే దాన్ని డీఫ్లేషన్ అంటాం. అంటే 100 రూపాయల ఐటమ్ 80 రూపాయలకి 70 రూపాయలకి ఇలా తగ్గుతుంది అనుకోండి, ఇది డీఫ్లేషన్. అలా కాకుండా ఒక 100 రూపాయల ఐటమ్ మొదట 20% పెరిగి ఆ తర్వాత లెట్సే 10% పెరిగింది అనుకోండి, అంటే ఈ పెరుగుదలలో మనం తరుగుదల చూస్తున్నాం. ఎలాంటి దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే డిస్ఇన్ఫ్లేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని ఇన్ఫ్లేషన్ యొక్క పేస్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, లాస్ట్ మంత్తో పోలిస్తే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇలాంటి సిచ్యువేషన్ మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇన్ఫ్లేషన్ యొక్క స్పీడ్ తగ్గితే, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గితే దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాము. ధరలు యాక్చువల్గా తగ్గిపోతూ ఉంటే దాన్ని డీఫ్లేషన్ అంటాం. ఇప్పుడు ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్లో డీఫ్లేషన్ ఉంది, వాటి ధరలు తగ్గిపోతున్నాయి అనేది ఇక్కడ రాశారు. ఆల్సో ఇన్ఫ్లేషన్ ఇన్ సిరియల్స్ విచ్ హ్యాస్ ది హయ్యెస్ట్ వెయిటేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద సిపిఐ. సిరియల్స్ మనకి ఫుడ్లో ఉంటాయి. వీటి వెయిటేజ్ ఏమో ఆల్మోస్ట్ 10%. దే ఆల్సో స్లోడ్ బై 160 basis points to 13.7%. అది 160 basis points పడిపోయి 13.7% పడిపోవడం జరిగింది ఫ్రమ్ 15.3% ప్రిసీడింగ్ మంత్, లాస్ట్ మంత్తో పోలిస్తే. హౌవెవర్, a closer look shows price gains accelerated sequentially in 9 of the 12 subgroups of the food and beverages category that contributes almost 46% weight in the CPI basket. CPI basketలో 45.86% weightage ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్కి ఉంది. మీకు ఆల్రెడీ చూపించాను. దాంట్లో 12 కేటగిరీస్ ఉన్నాయి, అది కూడా మీకు చూపించాను. అందులో 9 కేటగిరీస్లో సీక్వెన్షియల్ మంత్ ఆన్ మంత్ ధరలు పెరిగాయి. వైల్ వెజిటబుల్ ప్రైసెస్ రిమైండ్ ఇన్ డీఫ్లేషనరీ టెరిటరీ. వెజిటబుల్ ప్రైసెస్ మాత్రం ధరలు తగ్గుతూ వస్తున్నాయి, డీఫ్లేషనరీ టెరిటరీలో ఉన్నాయి. వెన్ కంపేర్డ్ విత్ ఇయర్ ఎర్లియర్ దే రిజిస్టర్డ్ 1.7% మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లేషన్. లాస్ట్ ఇయర్తో పోలిస్తే వెజిటబుల్ ధరలు తగ్గాయి, కానీ లాస్ట్ మంత్తో పోలిస్తే పెరిగాయని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ ప్రైసెస్ ఆఫ్ ఫ్రూట్స్ సర్జ్డ్ ఆల్మోస్ట్ 4% ఫ్రమ్ మార్చ్ లెవెల్. ఫ్రూట్స్ యొక్క ధరలు కూడా మార్చ్తో పోలిస్తే 4% పెరిగాయి. ఈవెన్ యాజ్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రైస్ గెయిన్స్ ఫర్ హాఫ్ దట్ పేస్. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 2.1% పెరిగాయి, కానీ మంత్ ఆన్ మంత్ చూస్తే 4% పెరగడం అనేది జరిగింది. ఆఫ్ concern is that prices of pulses and products as well as sugar and confectionery showed accelerations in both year-on-year and month-on-month inflation rates. ఈ షుగర్ అండ్ కన్ఫెక్షనరీ మరియు పల్సెస్ వీటి రేట్లు మాత్రం మంత్ ఆన్ మంత్ పెరిగాయి, ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి. ఇది కొంచెం మనకి ఆందోళన కలిగించే అంశం. విత్ ద డొమెస్టిక్ అవుట్పుట్ ఆఫ్ పల్సెస్ వీకర్ ఇన్ ది కరెంట్ క్రాప్ ఇయర్, ద సెంటర్ హ్యాస్ ఆల్రెడీ మూవ్డ్ టు టైటన్ ఇట్స్ మానిటరింగ్ ఆఫ్ టూర్ అండ్ ఉరద్ దాల్ స్టాక్స్ హెల్డ్ బై ట్రేడర్స్ సో యాజ్ టు హెడ్ ఆఫ్ ఎనీ అటెంప్ట్స్ టు హోల్డ్ అండ్ పుష్ అప్ ప్రైసెస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా ఇది. ఇన్ఫ్లేషన్ని అదుపు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. వాటిలో వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. పల్సెస్ యొక్క అవుట్పుట్ ఈ సంవత్సరం కరెంట్ క్రాప్ ఇయర్లో తక్కువ ఉంది. అంటే డొమెస్టిక్గా ఈల్డ్ తక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. అందుకని సెంటర్ ఏం చేసింది, హ్యాస్ ఆల్రెడీ మూవ్ టు టైటన్ ఇట్స్ మానిటరింగ్. టూర్ దాల్, ఉరద్ దాల్ స్టాక్స్ అంటే మనకి కందిపప్పు, మినపప్పు వీటి యొక్క ఈ ట్రేడర్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు సరిగ్గా రిలీజ్ చేస్తున్నారా, హోల్డ్ చేస్తున్నారా? హోల్డింగ్ అంటే అర్థం ఏంటి? ఉండి కూడా మార్కెట్లో ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయడం.
గోడౌన్స్లో ఉంచేసి దాచేసి ఆర్టిఫిషియల్ స్కోర్సిటీ క్రియేట్ చేసి ధరలు పెరిగేలా చేసి తర్వాత మెల్లమెల్లగా అమ్మడం, దాన్ని హోర్డింగ్ అంటారనమాట. సో వీళ్ళు అలా చేస్తున్నారా అని చెప్పి ప్రభుత్వం మానిటర్ చేయడం మొదలుపెట్టింది టు హెడ్ ఆఫ్ ఎనీ అటెంప్ట్స్, దాన్ని ఆపడానికి. ఈ హోర్డ్ పుషప్ చేసే ప్రయత్నాలు ఒకవేళ వీళ్ళు చేస్తే వాటిని ఆపడం కోసం ప్రభుత్వం అనేది ఏం చేస్తుందమ్మా, వీటన్నిటిని మానిటర్ చేయడం అనేది చేస్తుంది. ఓకే, హెడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ ప్రయత్నాన్ని ఇంటర్సెప్ట్ చేయడం, ఫోర్స్టాల్ ఆపడం, ముందే ఆపడం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో రిపోర్టెడ్లీ మల్లింగ్ మోర్ ఎక్స్పోర్ట్ కర్బ్స్. మల్లింగ్ అంటే థింకింగ్, ఆలోచిస్తోంది. దేంటి, మోర్ ఎక్స్పోర్ట్ కర్బ్స్, ఎక్స్పోర్ట్స్ పైన కర్బ్ అంటే నియంత్రణ, రెస్ట్రిక్షన్స్ పెడదామని, ఎస్పెషలీ షుగర్ పైన. ఎందుకంటే డొమెస్టిక్గా సప్లై తక్కువ ఉంది కాబట్టి షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన కంట్రోల్స్ పెడదామా అనే ఆలోచన కూడా ఇండియా చేస్తుంది. ఇమీడియట్ ప్రొడక్షన్ షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ చేస్తే డొమెస్టిక్ సప్లై ఇంకా తగ్గిపోయి ధరలు పెరిగిపోతాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ నియంత్రించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. టు బీ షూర్, బిసైడ్స్ ద సెంటర్స్ సప్లై సైడ్ మెజర్స్, ఈ సప్లై సైడ్ మెజర్స్తో పాటు, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, వీటితో పాటు లాస్ట్ ఇయర్స్ బేస్ ఎఫెక్ట్ ఈజ్ బౌండ్ టు ఎన్ష్యూర్ దట్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అన్లైక్లీ టు గో బ్యాక్ అబౌవ్ ది ఆర్బీఐస్ అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్ ఆఫ్ 6%. సో లాస్ట్ ఇయర్ బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉండడం, లాస్ట్ ఇయర్ బేస్ ఎఫెక్ట్ అని అర్థమైంది, లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం. ఈజ్ బౌండ్ టు ఎన్ష్యూర్ దట్ హెడ్లైన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అన్లైక్లీ టు గో బ్యాక్. ఆర్బీఐ యొక్క అప్పర్ టాలరెన్స్ లెవెల్ ఆఫ్ 6%కి దాటే అవకాశాలు ఎక్కువగా లేవు, ఎందుకంటే ధరలు మనకి తగ్గుతున్నాయి, అలాగే బేస్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంది, లాస్ట్ ఇయర్ది బేస్ ఎక్కువ ఉంది కాబట్టి. అట్లీస్ట్ డ్యూరింగ్ ద కరెంట్ క్వార్టర్, ఈ క్వార్టర్లో అయితే 6% దాటే అవకాశాలు కనిపించట్లేదు. స్టిల్ అయినప్పటికీ దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే తొందరగా సాటిస్ఫై అయిపోవడం, ఇంకేంటి మనం తీసుకున్న యాక్షన్స్ మెజర్స్ అన్నీ కూడా రిజల్ట్ ఇచ్చేస్తున్నాయి, మనం భయపడాల్సిన అవసరమే లేదు అని రిలాక్స్ అయిపోవడానికి స్పేస్ లేదు. దేర్ ఇస్ నో రూమ్, అలా రిలాక్స్ అవ్వకూడదు. యాజ్ జయంత్ వర్మ, ఏ మెంబర్ ఆఫ్ ది ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ, ఫ్లాగ్డ్ లాస్ట్ మంత్. జయంత్ వర్మ గారు ఎంపీసీ మీటింగ్లో ఆయన ఫ్లాగ్ అంటే హైలైట్ చేశారు. ఏం హైలైట్ చేశారు, దేర్ స్టిల్ లూమ్ 2 మేజర్ రిస్క్ టు ఇన్ఫ్లేషన్ అవుట్లుక్. ఇంకా 2 మేజర్ రిస్కులు ఉన్నాయి. ఏంటది, ఒకటి ఆయిల్ ప్రైసెస్, 2 అన్సర్టెంటీ ఆన్ ది మాన్సూన్. ఆయిల్ ప్రైసెస్ ఏమో మన చేతుల్లో లేవు, మళ్ళీ పెరగొచ్చేవి. రెండోది మాన్సూన్ విషయంలో అన్సర్టెనిటీ ఉంది, ఎందుకంటే మనకి ఎల్నినో లానినా ఎఫెక్ట్ మనకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఎల్నినో ఎఫెక్ట్ ఈ సంవత్సరం వచ్చే, ది హైటనింగ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎన్ ఎల్నినో ఫోర్బోర్డ్స్ ది పాసిబిలిటీ ఆఫ్ ఎరాటిక్ ఆర్ ఈవెన్ సిగ్నిఫికెంట్లీ డెఫిషియెంట్ రెయిన్ఫాల్. అర్థమైందా, ఎల్నినో ఎఫెక్ట్ ఇయర్ ఉండొచ్చు అంటున్నారు. హైటెండ్ అంటే పెరిగిన, ప్రాస్పెక్ట్ ఆర్ పాసిబిలిటీ, ప్రాస్పెక్ట్ అంటే పాసిబిలిటీ ఆఫ్ ఎల్నినో ఫోర్బోర్డ్ అంటే ముందే ఒక సిగ్నల్ ఇవ్వడం. ది పాసిబిలిటీ ఆఫ్ ఎరాటిక్ అంటే ఒక సిస్టమేటిక్గా కాకుండా ఒకసారి ఎక్కువ పడిపోవడం, ఒకసారి బాగా పడకపోవడం, ఇలాగా. అండ్ ఈవెన్ సిగ్నిఫికెంట్లీ డెఫిషియెంట్ అంటే కొరత, ఉండాల్సిన దానికంటే బాగా తక్కువ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అది చెప్తోంది. ఇంపాక్టింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అది ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ పాలసీ మేకర్స్ కెన్ ఇల్ ఎఫర్ట్ టు డ్రాప్ దేర్ గార్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్. సో పాలసీ మేకర్స్ కెనాట్ ఎఫర్ట్ టు డ్రాప్ దేర్ గార్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్ విషయంలో, దే కెనాట్ ఎఫర్ట్ టు డ్రాప్ దేర్ గార్డ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు దానిపైన ఫోకస్డ్గా ఉండాలి. గార్డ్ డ్రాప్ చేయడం, గార్డ్ ఏం చేస్తుంది, మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ పైన చేసే పోరాటంలో మనం ఏమాత్రం రిలాక్స్ అవ్వకూడదు అని దీని యొక్క ఉద్దేశం అనమాట. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మీరు ఈ ఎడిటోరియల్ అనేది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు చూస్తున్నట్టయితే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. దీంట్లో వొకాబులరీతో పాటు మిగిలిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే డిఫరెంట్ మోడల్స్, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. కేవలం 3,000 రూపాయల ఫీజుతో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. రాత్రి 7 గంటలకు లైవ్ క్లాస్ ఉంటుంది. అలా కాకుండా మీరు బ్యాంక్, ఎస్ఎస్సి, సిసాట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటే, టెస్ట్లు ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్ ఉంటే. సో ఇవాళ ఎడిటోరియల్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్, నేను ఏదైతే ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీరు సిన్సియర్గా వింటే ఇది పక్కా 100% యాక్యురసీతో ఆన్సర్ చేయగలుగుతారు. సో మోడల్ MCQ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్లేషన్. CPI ఈజ్ రిలీజ్డ్ బై NSO MOSPI. కోర్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఈ రెండిట్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైనా ఐడెంటిఫై చేసి మీరు ఆప్షన్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేక్ కేర్, బై.